ఉగ్రవాదాన్ని అంతం చేయాలని జనం రోడ్డెక్కితే వారిని అదే ముప్పు బలిగొంది. తమకు భద్రత కావాలంటూ వారు చేసిన నినాదాలే వారి పాలిట మృత్యుఘోషగా మారాయి. పాకిస్తాన్లోని స్వాత్ లోయలో జరిగిన ఆత్మాహుతి దాడి కేవలం ఒక హింసాత్మక ఘటన ఏమాత్రం కాదు. ఆ దేశ అభద్రతా భావానికి పడిపోతున్న ప్రభుత్వం పట్టుకు అద్దం పడుతున్న భయానక దృశ్యం ఇది. ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో విఫలమైన పోలీసులపై నిరసన తెలుపుతున్న ప్రజలపైనే సరిగ్గా ఉగ్రవాదులు మృత్యుపాసం విసిరారు. 19 మంది ప్రాణాలు బలిగొన్న డబుల్ ట్యాప్ వ్యూహం ఏంటి? సహాయక చర్యలనే ఉగ్రవాదులు ఉచ్చుగా మార్చుకున్నారా? ఉగ్రదాడుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ భవిష్యత్తు ఇప్పుడు ఎటువైపు వెళ్తుంది? పాకిస్తాన్లో నెలకొన్న భీకర పరిణామాలపై స్పెషల్ రిపోర్ట్. పాక్ను భయపెట్టే డబుల్ ట్యాప్ వ్యూహం ఏంటి? పాక్ రెస్క్యూ టీమ్స్ పై టీటీపీ ఉచ్చు బిగిస్తోందా? తిరుగుబాటు బాటలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా వెళ్తోందా? 2026 ఆగస్టు 2వ తేదీ పాకిస్తాన్లో స్వాతులోయలో వందల మంది ప్రజలు ఒక చోటకు చేరారు. అందుకు ఒకే ఒక కారణం, శాంతి కోసం ఆందోళన. స్వాతులోయలో భద్రతా పరిస్థితి ఇటీవల క్షీణిస్తోంది. వరుసగా జరుగుతున్న ఉగ్రదాడులతోటి ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. టెర్రరిస్టుల దాడులను అడ్డుకోవడంలో పాకిస్తాన్ పోలీసులు సైన్యం విఫలమయ్యారు. దీంతో భద్రతా దళాలపైన స్వాతులోయ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. శాంతిని స్థాపించాలని డిమాండ్ చేస్తూ ఓ పోలీస్ స్టేషన్ కు ప్రజలు ర్యాలీగా వెళ్లారు. వాళ్ళు వెళ్లిన అదే సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం వెలువడింది. ఆ జనసమూహం మధ్యలో ఓ సూసైడ్ బాంబర్ తనను తాను పీల్చుకున్నాడు. క్షణాల వ్యవధిలో ఆ శాంతి ర్యాలీ రక్తసిక్తమైన దృశ్యంగా మారింది. 7 పోలీస్ సిబ్బందితో సహా మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోగా డజన్ల కొద్ది మంది గాయపడ్డారు. ఈ దాడులకు పాల్పడింది తామేనని తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ బాధ్యత వహించింది. ఈ టీటీపీని పాకిస్తాన్ తాలిబాన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ విధి ఆడిన వింత నాటకం ఏమిటంటే ఉగ్రవాదాన్ని అణచివేయడంలో పాకిస్తాన్ బలగాలు విఫలమవుతున్నాయని ప్రజలు నిరసనలకు దిగారు. సరిగ్గా అదే నిరసనకారులపైన ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడి మరో ఆందోళనకరణ పరిణామం మధ్య చోటు చేసుకుంది. పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలోని ఉగ్రవాదులు తమ దాడి పద్ధతులను మార్చుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం టీటీపీ ఉగ్రవాదులు దాడుల్లో కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఈ వ్యూహాన్ని డబుల్ ట్యాప్ గా పాకిస్తాన్ పేర్కొంటోంది. అసలు ఏమిటి ఈ డబుల్ ట్యాప్ వ్యూహం? ఈ వ్యూహం ప్రకారం ముందుగా ఒకసారి ఉగ్రవాదులు దాడులు చేస్తారు. ఆ ప్రాంతంలో సహాయ చర్యల కోసం వచ్చే పోలీసులు బలగాలు వచ్చే వరకు ఉగ్రవాదులు వేచి చూస్తారు. ఆపై మళ్లీ దాడులకు దిగుతారు. ఒకే ప్రాంతంపై కొద్ది సమయం గ్యాప్ తో 2 సార్లు దాడి చేయడమే ఈ డబుల్ ట్యాప్ ప్రత్యేకత. ఉగ్రవాదులు తమ వ్యూహాన్ని ఎందుకు మార్చుకున్నారు? అంతకంటే ముఖ్యంగా ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ ఎందుకు ఇబ్బంది పడుతోంది? అసలు స్వాతులోయలోని పోలీస్ స్టేషన్ వెలుపల ఏం జరిగింది? ఉగ్రవాద వ్యతిరేక శాంతి ర్యాలీ కోసం వందలాది మంది ప్రజలు కబ్బాలా అనే పట్టణంలో ఓ పోలీస్ స్టేషన్ వెలుపల నిరసనలు తెలుపుతున్నారు. తమకు భద్రత కల్పించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అక్కడి స్థానికులు ఏ హింసకు వ్యతిరేకంగా నిరసన తెలిపారో చివరికి వారే ఆ హింసకు బలయ్యారు. నిరసనకారులు, సాధారణ ప్రజలు, పోలీస్ సిబ్బంది స్టేషన్ ఎదుట నినాదాలు చేస్తున్న సమయంలో ఓ సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు. 7 పోలీసులతో సహా మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ స్టేషన్ వెలుపల ఈ బాంబు దాడి జరగడం అనేది మరింత తీవ్రమైన సమస్య. ఒక భద్రతా స్థావరం వెలుపల గుమిగూడిన జనాలపైన ఉగ్రదాడి జరిగింది. సాధారణ పౌరులను రక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టు ఘటన వెల్లడిస్తోంది. పాకిస్తాన్ భద్రతా బలగాలను కలవరపెడుతున్న సమస్య ఇది కాదు. ఉగ్రవాదులు అనుసరిస్తున్న మరో వ్యూహం పాక్ సైన్యాన్ని, పోలీసులను కలవరానికి గురిచేస్తోంది. స్వాతులోయలోని పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన దాడిలో అత్యంత క్రూరమైన వ్యూహం ఉంది. మొదట టార్గెట్ ను ఎంచుకుని ఉగ్రవాదులు దాడి చేస్తారు. సంఘటన స్థలానికి రెస్క్యూ సిబ్బంది, సాయ బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుంటారు. సరిగ్గా అదే సమయంలో మరోసారి ఉగ్రవాదులు దాడులు చేస్తారు. మొదటి దాడికి స్పందించి సహాయం కోసం వచ్చే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ రెండో దాడిని ఉద్దేశపూర్వకంగా చేస్తారు. అంటే రెస్క్యూ ఆపరేషన్ ఓ ట్రాప్ గా మారుతుంది. అదే కాదు, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని టీటీపీ ఉగ్రవాదులు వ్యూహాలను అమలు చేసేందుకు చౌకగా లభించే క్వాడ్కాప్టర్ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఈ డ్రోన్లలో పెరుడు పదార్థాలను అమరుస్తారు. వాటిని పోలీసు చెక్ పోస్టులు, భద్రతా స్థావరాలపైన జార విడిచేలా ఈ డ్రోన్లను సులభంగా మారుస్తున్నారు. పైగా ఇవి చాలా తక్కువ ఖర్చుతో లభిస్తున్నాయి. అసలు సమస్య ఏమిటంటే ఈ డ్రోన్లను గుర్తించడం చాలా కష్టం. నిజానికి కాశ్మీర్లో దాడులకు పాక్ ఉగ్రవాదులు అనుసరించిన వ్యూహమే ఇది. ముఖ్యంగా ఉగ్రవాదులు తమ ఫైటర్లను నేరుగా ప్రమాదంలోకి నెట్టకుండానే దాడులకు పాల్పడేందుకు ఈ వ్యూహాలు అనుసరిస్తోంది. డబుల్ ట్యాప్ వ్యూహానికి వద్దాం. ఇదేమి కొత్త వ్యూహం అస్సలు కాదు. ఇరాక్, సిరియా వంటి ఘర్షణాత్మక ప్రాంతాల్లో ఉగ్రవాద సంస్థలు గతంలోని ఈ తరహా వ్యూహాలను, పద్ధతులను ఉపయోగించాయి. ఇప్పుడు పాకిస్తాన్లోని వాయువ్య ప్రాంతాల్లో ఈ వ్యూహాలు పదే పదే కనిపిస్తుండడమే ఆ దేశాన్ని కలవరపెడుతోంది. ఇది ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఉగ్రవాదులు ఏదో ఒక దాడి చేసి పరారవుతున్నారనుకుంటుంటే పొరపాటే.
భద్రతా బలగాలు ఎలా స్పందిస్తున్నాయనే దానిపైన నిశ్చితంగా అధ్యయనం చేస్తున్నారు. సహాయక బలగాలు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది, పోలీసులు ఏ మార్గాన్ని ఉపయోగిస్తున్నారు, రెస్క్యూ సిబ్బంది ఎక్కడ గుమిగూడుతున్నారు, ఇవన్నీ పరిశీలిస్తున్నారంటే దీని వెనక గట్టి ప్లానింగ్ ఉందనే చెప్పాలి. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో ఇటీవలి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. స్వాతు బాంబు దాడికి కేవలం 3 రోజుల ముందు హంగు జిల్లాలోని చెక్పోస్టుపై పేలుడు పదార్థాలతోటి కూడిన డ్రోన్ల దాడి జరిగింది. ఈ ఉగ్ర ఘటనలో 11 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు జూలై చివరిలో ట్యాంక్ జిల్లాలో జరిగిన కారు బాంబు దాడిలో 27 మంది సైనికులు మృతి చెందారు. ఆ దాడులకు కూడా టీటీపీనే బాధ్యత వహించింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా వ్యాప్తంగా కేవలం జూలైలో మాత్రమే 154 మంది ఉగ్రవాది హింసకు బలయ్యారు. ఈ మరణాల సంఖ్య జూన్లో కంటే రెట్టింపు అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే ఉగ్రవాదులు భయంకరమైన దాడులకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా పెరుగుతున్న హింస తీరు పాకిస్తాన్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వీటన్నిటికీ తోడు ఆఫ్ఘనిస్తాన్ అంశం తెరపైకి వస్తోంది. పాకిస్తాన్ భూభాగంలోని పలు ఉగ్ర దాడులకు ఆఫ్ఘన్ సరిహద్దు అవతల నుంచి ప్లానింగ్, మద్దతు లభిస్తుందని ఇస్లామాబాద్ పదే ఆరోపిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ఆఫ్ఘన్ భూభాగం నుంచి టీటీపీ ఉగ్రవాదుల కార్యకలాపాలకు తాలిబాన్ ప్రభుత్వం సహకరిస్తుందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఆఫ్ఘన్ తాలిబాన్లు ఈ ఆరోపణలను ఎప్పట్లాగే ఖండిస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నప్పటికీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తేలిపోయింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా క్షీణించాయి. తమకు వ్యూహాత్మక భద్రతను ఇస్తుందని పాకిస్తాన్ భావించింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ నేడు పాక్ నిరంతర భద్రతా ఆందోళనలకు మూల కారణంగా మారింది. ఉగ్రవాదుల ఈ వ్యూహం స్వాతులేయ పరిధిని దాటి మరింత విస్తృతమైన కోణాన్ని సంతరించుకుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉగ్రవాదం సరికొత్త రూపు దాలుస్తోంది. ఉగ్రవాదులు ఇకపై కేవలం భద్రతా సిబ్బందిని హతమార్చడానికి పరిమితం కాడలేదు. మొత్తం పాక్ భద్రతా వ్యవస్థని అస్తవ్యస్తం చేయడమే టీటీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. డబుల్ ట్యాప్ దాడుల లక్ష్యం కేవలం ప్రాణనష్టం కలిగించడం మాత్రమే కాదు, ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్నారు. ప్రతి అత్యవసర రకాల ఒక మాటు వేసిన ఉగ్రదాడి కావచ్చనే అనుమానం పాకిస్తాన్ భద్రతా దళాల్లో మొదలైంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి అంతకంటే పెద్ద సమస్య మరొకటి ఉండదు. ఈ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్లు నెమ్మదిస్తాయి. భద్రతా బలగాలు మరింత భయంతో వ్యవహరించాల్సి వస్తోంది. ఇక సాధారణ ప్రజలైతే ప్రభుత్వాన్ని నమ్మగలమా అని ప్రశ్నించుకోవడం ప్రారంభిస్తారు. మొదట తాము కట్టడి చేయగలమని పాకిస్తాన్ నమ్మిన ఉగ్రవాద మూలాలు ఇప్పుడు దాని నియంత్రణ దాటిపోయాయా? ఖైబర్ పఖ్తూన్ఖ్వా మరోసారి తీవ్రమైన తిరుగుబాటు వైపునకు పయనిస్తోందా? పాకిస్తాన్ విచ్ఛిన్నమయ్యే ప్రమాదం అంచనా ఉందా అన్న ప్రశ్నలకు సమాధానం మరెంతో దూరం లేదని అనిపిస్తోంది.